అమెరికాకు రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే ట్రంప్ కోతలు మొదలుపెట్టారు. మతోన్మాదంతో విర్రవీగుతున్న బంగ్లాదేశ్కు మొదటి షాక్ ఇచ్చారు. ఆగస్టు 5 రాజకీయ సంక్షోభం తర్వాత పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. బంగ్లాదేశ్కు ఇచ్చే అన్ని రకాల సహాయాలు నిలిపివేస్తున్నట్లు అమెరికా దాతృత్వ సంస్థ యుఎస్ఎయిడ్ ప్రకటించింది. బంగ్లాతో ప్రస్తుతం జరుగుతున్న మున్ముందు జరగాల్సిన అన్ని సహాయక కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. నిజానికి జనవరి 20న పదవి బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే విదేశాలకు అందించే అన్ని రకాల సహాయాలు 90 రోజుల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. తాజాగా యుఎస్ఎయిడ్ ఉత్తర్వులతో అసలు కథ మొదలైంది. అధికారికంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని రకాల సహాయాల్ని నిలిపివేయాలంటూ సంబంధిత విభాగాలను ఆదేశించింది యుఎస్ఎయిడ్. ఇజ్రాయెల్, ఈజిప్ట్లకు అందిస్తున్న సైనిక నిధులు మినహా అన్ని విదేశీ సహాయాలు నిలిపివేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్కు అమెరికా నిర్ణయం ఆశనిపాతంగా మారింది. ఇంత జరిగినా రోహింగ్యాల పట్ల బంగ్లాదేశ్ తన ప్రేమను చాటుకుంటూనే యుఎస్ఎయిడ్ నిలిపివేయడంపై స్పందించిన యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఇది 90 రోజుల వరకే పరిమితం అన్నారు. అయినప్పటికీ బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందిన రోహింగ్యాలకు సహాయం కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్కు నిధులు నిలిపివేయడం వెనక భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక పాత్ర పోషించినట్లు India.com న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. జనవరి 22న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జయశంకర్ భేటీ అయిన కొద్ది రోజులకే బంగ్లాదేశ్కు నిధులు నిలుపుదల చేస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో బంగ్లాదేశ్ మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యపై చర్చించినట్లు జయశంకర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతకుముందు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దారుణాలకు పాల్పడుతున్న వారిపై ఆంక్షలు విధించాలంటూ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ అమెరికా ట్రెజరీ, స్టేట్ విభాగాలను కోరారు. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ప్రపంచ దేశాలకు సాయం అందించడంలో అమెరికా ముందు వరుసలో ఉంది. 2023లో $72 మిలియన్ బంగ్లాదేశ్కు సాయం కింద అందించింది. చెప్పాలంటే బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ కావడం వెనక యుఎస్ఎయిడ్ అందించిన నిధులే కీలక పాత్ర పోషించాయి. యుఎస్ఎయిడ్, బిల్ గేట్స్, జార్జ్ సోరోస్ నుంచి ఎక్కువగా నిధులు పొందిన ఎన్జిఓ సంస్థ. బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ కమిటీ 27,000 స్కూళ్లతో పాటు ఏకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న బీఆర్ఏసీకు గత ఏడాది $48 మిలియన్ నిధులు అందాయి. అంతేకాదు జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నెట్వర్క్లోనూ బీఆర్ఏసీ పార్ట్నర్గా ఉంది. బంగ్లాదేశ్ ఆగస్టు సంక్షోభం వెనక బీఆర్ఏసీ యూనివర్సిటీదే కీలక పాత్ర. ఆగస్టు సంక్షోభం వెనక డీప్ స్టేట్ కీలకంగా పనిచేసిందని, ఈ డీప్ స్టేట్ శక్తులకు యుఎస్ఎయిడ్ నుంచే నిధులు వెళ్లినట్లు మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ 2024 జూలైలో సాగిన విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పారిపోయి వచ్చి భారత్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీ హిందువుల రక్షణలో పూర్తిగా విఫలమైంది. రాడికల్ ఇస్లామిక్ మూకల దాడుల్లో వేల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీనికి అంతటికీ కారణం యూనస్ అనే పప్పెట్ ద్వారా యుఎస్ఎయిడ్ నిధులతో అమెరికా డీప్ స్టేట్ ఆడిన నాటకం. గతేడాది ఆగస్టు 14న అంటే హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత సరిగ్గా 10 రోజులకు డీకోడింగ్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ ద యుఎస్ డీప్ స్టేట్ ఇన్ బంగ్లాదేశ్ అన్రెస్ట్ పేరుతో ఇండియా టుడే ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. యూనస్ డెమోక్రటిక్ ప్రభుత్వానికి కీలుబొమ్మగా వ్యవహరించేవాడని, గ్రామీణ బ్యాంకు పేరుతో యుఎస్ఎయిడ్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థల నుంచి నిధులు వెల్లువెత్తేవని రాసుకొచ్చింది. యూనస్ గ్రామీణ బ్యాంకును తన సొంత ఆస్తిగా భావిస్తున్నాడని అప్పట్లో షేక్ హసీనా కూడా ఆరోపణలు గుప్పించారు. అనైతిక పద్ధతుల ద్వారా బ్యాంకు అక్రమాలకు పాల్పడుతోందని, బంగ్లాదేశ్ ఆర్థిక చట్టాలను ఉల్లంఘించి గ్రామీణ్ కళ్యాణ్ అనే సంస్థకు $100 మిలియన్ మళ్లించిందని ఆరోపించారు. ఇలా యుఎస్ఎయిడ్ అందించిన ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చారు యూనస్. 2023లో యుఎస్ఎయిడ్ 158 దేశాలకు దాదాపు $45 బిలియన్ విదేశీ సహాయం ప్రకటించింది. ఇందులో బంగ్లాదేశ్కు $400 మిలియన్, పాకిస్తాన్కు $231 మిలియన్, ఆఫ్ఘనిస్తాన్కు $1 బిలియన్, భారత్కు $175 మిలియన్, నేపాల్కు $118 మిలియన్, శ్రీలంకకు $123 మిలియన్ మంజూరు చేసింది. యుఎస్ఎయిడ్ నుంచి బంగ్లాదేశ్ పొందినంత ఆర్థిక సహాయం మరే దేశం పొందలేదు. 2024 సెప్టెంబర్లో అమెరికా బంగ్లాదేశ్కు $202 మిలియన్ సహాయం అందించింది. 2021 తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం 2021-26 మధ్య $954 మిలియన్ సహాయానికి యుఎస్ఎయిడ్ హామీ ఇచ్చింది. అందులో $425 మిలియన్ ఇప్పటికే మంజూరు చేశారు. విదేశీ మారక నిల్వల పునరుద్ధరణ కోసం గతేడాది యూనస్ ప్రభుత్వం $5 బిలియన్ ఆర్థిక సహాయం కోరింది. ఐఎంఎఫ్ నుంచి కూడా $4.7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ ఆర్థించింది. అయితే ట్రంప్ వైట్ హౌస్కు తిరిగి రావడంతో ఈ విదేశీ సహాయానికి బ్రేకులు పడ్డాయి. యుఎస్ఎయిడ్తో పాటు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు అమెరికా పెట్టుబడులు ఇన్నాళ్లు వెన్నెముకలా నిలిచాయి. 2020 వరకు బంగ్లాదేశ్లో మొత్తం యుఎస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దాదాపు $3 బిలియన్. బంగ్లాదేశ్లో టెక్స్టైల్స్, ఇంధనం, వ్యవసాయం,
సమాచార సాంకేతిక రంగాల్లో యూఎస్ కంపెనీలే ప్రధాన పెట్టుబడిదారులు. ఇప్పుడు ఒక్కసారిగా ఎయిడ్ కట్టుగానుండడంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు భారీగా ఉన్నాయి. ఈ పెట్టుబడుల కారణంగానే బంగ్లాదేశ్లో లక్షలాది మందికి ఉపాధి లభించింది. 2020లో బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఎగుమతుల్లో దాదాపు 20% అమెరికాకే వెళ్లాయి. బంగ్లాదేశ్ ఇంధన రంగాన్ని బలోపేతం చేయడంలో అమెరికన్ కంపెనీలదే కీలక పాత్ర. మరోవైపు ట్రంప్ దిగుమతి సుంకాల నిర్ణయం కూడా ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ రంగాన్ని ఇది తీవ్ర సంక్షోభంలోకి నెట్టడం ఖాయం. 2022లో బంగ్లాదేశ్ అమెరికాకు $11.7 బిలియన్ విలువైన టెక్స్టైల్స్ ఎగుమతి చేసింది. ఈ నిర్ణయం తర్వాత వస్త్ర కర్మాగారాల్లో గందరగోళం నెలకొంది. అమెరికాకు బంగ్లాదేశ్ ఎగుమతులు ప్రతి సంవత్సరం 15% చొప్పున పెరుగుతున్నాయి. 2017లో $5.84 బిలియన్ విలువైన ఎగుమతులు చేసిన బంగ్లాదేశ్ 2022 నాటికి $11.7 బిలియన్ చేరుకుంది. అమెరికా పెట్టుబడులు తగ్గించినా ఉపసంహరించుకున్న ఆ ప్రభావం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. అన్నిటికంటే ముందుగా కుదేలయ్యేది బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ పరిశ్రమ. ఇప్పటికే ఆ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అక్కడ జరుగుతున్న అల్లర్ల వల్ల ఉత్పత్తి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. క్రిస్మస్, న్యూ ఇయర్కు కావాల్సిన డిమాండ్ తగినట్టు ఉత్పత్తి చేయలేకపోయింది. దీనికి తోడు అదానీ పవర్ కట్ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీని దెబ్బతీసింది. బంగ్లాదేశ్కు కరెంటు సప్లై చేస్తున్న సంస్థల్లో అదానీ పవర్ మొదటి వరుస. అలాంటి సంస్థకు యూఎస్ సర్కార్ బకాయిలు కూడా చెల్లించలేదు. దీంతో అదానీ సంస్థ బంగ్లాదేశ్కు విద్యుత్ నిలిపివేసింది. టెక్స్టైల్ పరిశ్రమ భారీగా కుదేలైంది. అయితే ఈ కుదుపులు భారత టెక్స్టైల్ రంగానికి అవకాశంగా మారొచ్చంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో అమెరికాకు ఇప్పుడు భారత్ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలంటే భారతదేశ వస్త్ర పరిశ్రమ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. టెక్స్టైల్ రంగం కుదేలు కావడంతో ఆ రంగానికి చెందిన పలువురు బంగ్లాదేశ్ పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారు. కొందరు బంగ్లాదేశ్ పారిశ్రామికవేత్తలు ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. టెక్స్టైల్ పరిశ్రమను బంగ్లాదేశ్ నుంచి యూపీకి తరలిస్తామన్నారు. యూపీలో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమన్నారు. దీనికి సంబంధించి గత సెప్టెంబర్లోనే హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఆసక్తికర కథనాన్ని అందించింది. ఇప్పుడు అమెరికా సహాయం నిలిచిపోవడంతో టెక్స్టైల్ రంగం ఇంకా భారీ కుదుపులకు లోను కాక తప్పని పరిస్థితి. అదే జరిగితే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడతారు. ఇది బంగ్లాదేశ్ ఉపాధి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అమెరికా సహాయం నిలిపివేయడం విదేశీ పెట్టుబడిదారులను కూడా ఆందోళనకు గురిచేసే అంశం. ఇతర దేశాలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడొచ్చు. అదే జరిగితే బంగ్లాదేశ్ ప్రభుత్వం విదేశీ మారక నిల్వల కొరత ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పటికే బంగ్లాదేశ్లో ద్రవ్యోల్బణం రేటు 10% చేరువైంది. అమెరికా సహాయం నిలిచిపోవడంతో బంగ్లాదేశ్కు మరిన్ని కష్టాలు తప్పవు. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత 10 లక్షల మంది బంగ్లాదేశీలు నిరుద్యోగులుగా మారారు. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో అమెరికా నిర్ణయంతో బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారొచ్చు. బంగ్లాదేశ్పై ఈ ఆర్థిక దాడి ఊహించిందే అంటున్నారు విదేశాంగ నిపుణులు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనిస్ ఇన్నాళ్లు డెమోక్రటిక్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో మొదటి నుంచి యూనిస్పై ట్రంప్ ఆగ్రహంగానే ఉన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేకసార్లు యూఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించారు. ట్రంప్ యూఎస్ను ద్వేషించడం వెనక బలమైన కారణం కూడా ఉంది. 2016లో ట్రంప్ మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయనపై విషం కక్కాడు యూనస్. ప్యారిస్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ విజయం మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది అన్నాడు. ఇప్పుడు ట్రంప్కు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. దీంతో ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో యూనస్ సర్కార్కు చుక్కలు చూపించాడు. ఆర్థిక సహాయం నిలిపివేయడంతో ఇప్పుడు ఆ దేశం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.